www.vijaymargam.com. నమస్కారం అండి. నమస్కారం. విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం అండి. సీతా శర్మ గారు ముందుగా పర్యటనలు చేస్తున్నారా, వివరాలన్నీ చెప్పండి. ఎందుకంటే ప్రేక్షకులందరూ ముందుగా అడిగే ప్రశ్న అదే, మీరు వస్తే బాగుంటుంది అని. తప్పకుండా. రేపటి రోజున అంటే 19వ తారీఖున వైజాగ్, 20వ తారీఖు కాకినాడ, 21 రాజమండ్రిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత ఆదివారం అంటే 26వ తారీఖు ఆదివారం రోజున కర్నూలులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. మిగతా ఎప్పుడైనా సరే పర్యటనలు అనేవి గనక ఏమైనా ఉంటే తర్వాత వారాలు డెఫినెట్ గా తెలియచేయడం అనేది జరుగుతుంది. బెంగళూరు నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. అన్నిట్లోకి బెంగళూరు నుంచి చాలా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. బెంగళూరు ఎప్పుడు రావటం అనేది తర్వాత కార్యక్రమాల్లో తెలియచేయడం అనేది జరుగుతుంది. సీతా శర్మ గారు, ఎంతో మందికి మీరు జాతక పరిశీలన చేసేటప్పుడు ఏ రత్నం ధరించాలో చెప్తుంటారు. వారు ఏమంటారంటే ఆ రత్నం మీరే ఇస్తే బాగుంటుంది, మీ చేత్తోనే ఇస్తే బాగుంటుంది అంటుంటారు. అలాగే మీరు రెమెడీస్ చెప్తుంటారు, రెమెడీస్ కూడా మీరే ప్రారంభిస్తే బాగుంటుంది అని అడుగుతుంటారు. అలాగే ఏదన్నా మరి పెద్ద కార్యక్రమం చెప్పినప్పుడు హోమాల్లో కూడా పాల్గొనండి, మంచి జరుగుతుందని చెప్తుంటారు కదా. హోమాలు కూడా మీ చేత్తోనే చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఎంతో మందిలో ఉంటుంది. మరి మీ చేత్తోనే చేయించే ఆలోచన ఏమన్నా ఉందా? అలా చేస్తే బాగుంటుంది కదా. తప్పకుండా. అయితే ఏంటంటే చాలా మంది కూడా అడగటం అనేది జరిగింది. అంటే నా సమక్షంలో చేయించటము అనేది ఉంటుందన్నమాట. ఋత్వికుల్ని పెట్టేసి బ్రహ్మ అని చెప్పేసి ఒక ఋత్వికుల్ని ఏర్పాటు చేసి వాళ్ళతోటి చేయించడం అనేది నా సమక్షంలోనే నిర్వహించటము అనేది జరుగుతున్నది. ఎందుకంటే చాలా మంది కూడా ఫిలప్ అయ్యారు. పాపం చాలా మంది అడిగారు. అంటే ఈ సమస్యలతో వచ్చినటువంటి వాళ్ళకి ఈ హోమం మంచిదమ్మా అని చెప్పేసి రిఫర్ చేస్తే, అదేదో మీ సమక్షంలోనే చేయండి అమ్మా, మేము యూట్యూబ్ లో చూసాము, ఇంత ముందు మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చూసాము, మాకు ముందుగా తెలియదు. అంటే ఈ మధ్యలో మహాపాశుపత హోమం అని, లక్ష్మీ గణపతి హోమం, ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంటుంది ఎప్పుడు కూడా హోమాలు అనేది ఆఫీసులో. అలాగే ఏంటంటే చాలా మంది కూడా మీరు చేసినప్పుడు పిలుస్తూ ఉండడమ్మా, మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి చాలా మంది తెలియచేయడం జరిగింది. అందుకని తప్పనిసరిగా ఏంటంటే కొంచెం ముందుగా బుక్ చేసుకుని పెట్టుకుని, ఎందుకంటే ముందుగా వివరణ చేయటము ఉగాది తర్వాత నుంచి ప్రారంభించడం అనేది జరుగుతుంది హోమాది కార్యక్రమాలు. సో ఏంటంటే ఎక్కువగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. నవ్వే డేస్ కూడా మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సినటువంటిది కూడా ఆరోగ్యం కోసమే ఎక్కువగా జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉంటాం. సో అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి చక్కని ఆరోగ్యం చేకూర్చడం కోసము అనేది, అంటే ఎంత వైద్యుడి మన ట్రీట్మెంట్ అనేది, డాక్టర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ కూడా ఇటువంటివి ఏంటంటే హోమాది కార్యక్రమాల్లో పాల్గొనటం వలన అంటే ఉపశాంతి అనేది లభిస్తుంది, అపమృత్యు దోష నివారణ అనేది కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే హోమంలో పాల్గొనాలి అని చెప్పేసి సంకల్పం చాలా మందికి ఉన్నది. అయితే ఇంతకు ముందు కూడా చేయించడం అనేది జరిగింది, కానీ ఇట్లా బ్యాచ్ గా గ్రూప్ గా ఎక్కువ మందిగా పాపం అడగటం అనేది జరుగుతున్నది. వాటి కోసం అని చెప్పేసి ఏంటంటే చాలా విశేషవంతమైనటువంటివి అన్నమాట ఇవి. ఆరోగ్యం కోసం మృత్యుంజయ జపము అలాగే మృత్యుంజయ హోమము అనేది ఈ రెండు కూడా నిర్వహించటం జరుగుతూ ఉంటుంది. అలాగే క్యాన్సరు తదితర ఇబ్బందులతోటి అంటే బయటికి కూడా చెప్పలేనటువంటి బాధలు పడుతూ ఉంటారు అనారోగ్యపరంగా. సో చక్కని ఆరోగ్యం చేకూర్చటం కోసము ఓన్లీ క్యాన్సర్ అననే కాదు, మరి ఏదైనా సరే ఇతరది చాలా భయంకరంగా చాలా బాధగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మధ్యలో ఇటువంటివి గనక మన రెమెడీస్ అనేది ఆచరిస్తూ ఉంటే తప్పనిసరిగా అతి తొందరలో చక్కని ఆరోగ్యము అనేది చేకూరుతుంది, అపమృత్యువు అనేది తొలగిపోతుంది. అలాగే వీటి కోసం అని చెప్పేసి ఏంటంటే శతచండీ హోమము అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఋగ్వేద పారాయణం కూడా వీటితో పాటుగానే నిర్వహించడం అనేది కూడా ఉంటుంది. వీటి వల్ల అపమృత్యువు అనేది తొలగిపోతుంది, చక్కని ఆరోగ్యము అనేది చేకూరుతుంది. మరొకటి ఏంటంటే చాలా మంది కూడా వివాహం కోసం అని చెప్పేసి కూడా చాలా మంది ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, మా అమ్మాయికి వివాహం కుదరలేదు, మా అబ్బాయికి వివాహం కుదరలేదు అని చెప్పేసి కూడా చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు. సో ఎన్నో పరిహారాలు అనేది కూడా చేస్తుంటారు, కానీ దగ్గర వరకు వచ్చి తొలగిపోతుంది అని చెప్పేసి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు పేరెంట్స్. సో వాటి కోసం అని చెప్పేసి కూడా అబ్బాయి కోసం అయితే కన్యా పాశుపత హోమం అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. అమ్మాయి కోసం అయ్యేటైతే వర పాశుపత హోమము అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏంటంటే కోర్టు కేసులు తగాదాలతోటి చాలా మంది కూడా, అది కూడా శత్రు బాధలతోటి కూడా చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం కూడా ఏంటంటే మన్యూర్ పాశుపత హోమం అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ధన ప్రాప్తి కోసము, అలాగే బయట చాలా ఎక్కువ ధనం కూడా ఇరుక్కుపోయి ఉండి రావాల్సిన ధనం రావట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. అది లక్షలు కోట్లలో కావచ్చు, చాలా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, లేదా బయట ఆగిపోయినటువంటి ధనం అనేది సకాలంలో
తిరిగి రావటం కోసం అని చెప్పేసి కుబేర పాశుపతం అని చెప్పేసి నిర్వహించటం జరుగుతుంది. దానికి ఏంటంటే ముందు అభిషేకము అనేది చేసి ఆ తర్వాత కుబేర పాశుపత హోమం అనేది నిర్వహించటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే చాలా త్వరగా ఏంటంటే మనం ఏవైనా సరే కార్యం సఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన దగ్గరికి ఇప్పుడు నా దగ్గరికి ఆఫీస్కి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని ఎక్కువ మంది వస్తూ ఉంటారమ్మా. వచ్చినప్పుడు ఏమైతుందంటే ఇంతమంది ఇంత బాధపడుతూ ఉన్నారా అనిపిస్తుంటుంది. ఎక్కువగా 99.9% పీపుల్ ఎక్కువ అనారోగ్యంతో సఫర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఆర్థిక పరంగా కూడా అంతే రేషియో, ఆర్థికంగా కూడా అంతే సఫర్ అవుతూ ఉంటారు. చాలా మంది ఇది అనారోగ్యం అని చెప్పేసి స్పెసిఫిక్ గా లేదమ్మా, కానీ చాలా నీరసంగా ఉంటూ ఉన్నది, ఏంటో ఉత్సాహం అనేది లేదు అని చెప్పేసి కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళ విషయంగా కావచ్చు, ఇది అతి శీఘ్రంగా ధన ప్రాప్తి, ధనయోగము, సకాలంలో శుభకార్యాలు జరగటం కోసము వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని చాలా మంది అడిగిన మీదట చాలా మంది అమ్మ రెమెడీస్ కోసం అని చెప్పేసి అంటే ఏదైనా సమస్యలతో అపాయింట్మెంట్ తీసుకుని వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు మీ సమక్షంలో నిర్వహించవచ్చు కదమ్మా అంటారు. సో నా సమక్షంలో నిర్వహించటము అనేది ఈ ఇప్పుడు తెలియజేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నా సమక్షంలో నిర్వహించటము అనేది జరుగుతుంది. ఓకే, నిజంగా చాలా వివరంగా చెప్పారు. ఎంతో మందికి శుభార్తగా భావించవచ్చు. మరి విన్నారు కదండి, మరి హోమాలకు సంబంధించిన వివరాలు చెప్పారు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నారు, ఏ హోమాల్లో పాలు పంచుకోవాలో కూడా వివరంగా చెప్పారు. కనుక మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి వివరాలని నమోదు చేసుకుంటే సంప్రదించవచ్చు కూడా. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. పేరు? దేవి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి. ఓకే, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. హలో హలో, చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సమయం వృధా చేయొద్దు. 22 చెప్పండి. 3 ఓకే, 97. 97. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి. ఓకే, సీతా శర్మ గారు తెలియజేస్తారు, మాట్లాడండి. అట్లా చెప్పండి నాన్న. ఎవరిదమ్మా ఇది? మా పాపదండి. ఓకే, చెప్పండి నాన్న. మా పాప మ్యారేజ్ గురించి. 97 అన్నారు కదా మీరు. 87 97? 97. 97 కరెక్టే కదా. చాలా చిన్న. ఓకే ఓకే ఓకే. అవునమ్మా, ఏం చదివింది నాన్న? బీటెక్ అయిపోయిందండి. బీటెక్ అయింది. ఓకే, అంటే గట్టి ప్రయత్నం అనేది చేస్తే రేపు పుట్టినరోజు తర్వాత సంవత్సరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాన్న. ఓకేనా? రేపు 22 మార్చి 22వ తారీఖు తర్వాత నుంచి అంటే ఆ తర్వాత సంవత్సరము వివాహ యోగము అనేది ఉంటుంది. మరొకటి ఏంటంటే న్యూమరాలజీ పరంగా కూడా 22వ తారీఖున జన్మించినటువంటి వాళ్ళది ఏ నెలైనా సరే దాన్ని మాస్టర్ నెంబర్ అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా నేను బిగినింగ్ నుంచి కూడా చెప్తూ ఉండేదాన్ని, 22వ తారీఖున జన్మించినటువంటి వాళ్ళ జాతకం చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాస్తవంగా ఏ నెలైనా సరే 22వ తారీఖున జన్మించిన వాడి జాతకం చాలా చాలా బాగుంటుంది. ఆ రకంగా చూసుకున్న అమ్మాయి జాతకం అద్భుతంగా ఉంటుంది నాన్న, వరి లేదు. సకాలంలోనే వివాహ యోగము అనేది ఉన్నది. రేపు ఈ పుట్టినరోజు తర్వాత నుంచి ప్రయత్నం అనేది చేయండి. అంటే రేపు ఉగాది పండుగ తర్వాత నుంచి మీరు ప్రయత్నం అనేది చేయండి, ఇంకా బాగుంటుంది. ఉగాది వరకు వెయిట్ చేసి ఉగాది పండుగ తర్వాత మీరు ప్రయత్నాలు అనేది చేయండి. చక్కని సంబంధం అనేది కుదురుతుంది. అమ్మాయికి తూర్పు దిశ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. గ్రే కలరు, మెరూన్ కలరు, ఎల్లో కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే అమ్మాయి ఎక్కువగా దుర్గా అమ్మవారిని, విష్ణుమూర్తిని, శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. ఇవి చెప్పినట్టుగా చిన్న చిన్న పరిహారాలు అనేది తెలియజేస్తూ ఉంటాను. అటువంటి చిన్న పరిహారాలు ఆచరిస్తూ ఉంటే సరిపోతుంది. రేపు ఉగాది పండుగ తర్వాత అమ్మాయికి వివాహం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం గట్టి ప్రయత్నం అనేది చేయండి. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి అలాగే చాలా మంది శ్రీయంత్రం తీసుకొని చక్కగా మరి బీరువాలో ఉంచడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్తుంటారు. అలాగే సర్వసిద్ధిమాల ధారణ చేసి కూడా అనుకున్నది సొంతం చేసుకున్నాము, ఇంకా కావాలి మా పిల్లలు కూడా ధారణ చేయించాము, మా ఇంట్లో పెద్దవారికి ఇచ్చాము, ఇలా చెప్తుంటారు కదా. మరి శ్రీయంత్రానికి సంబంధించి సర్వసిద్ధిమాలకు సంబంధించి మీరు అందించే సేవలు ఒకసారి మీ మాటల్లో చెప్తారా? సర్వసిద్ధిమాల అంటేనే సర్వం సిద్ధించేటువంటి మాల. దానికి వచ్చి ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే ఏంటంటే మనం చెప్పినట్టుగా ఆచరించి వేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. పిల్లల విషయంలో కూడా ఏంటంటే పెద్దవాళ్ళు జాగ్రత్త తీసుకుంటూ ఉంటే కనుక వాళ్ళు వేసుకోవచ్చు. అది ఎప్పుడైనా పర్సనల్ గా కలిసి తీసుకోవటం చాలా మంచిది. అది ఎప్పుడు కూడా పర్సనల్ గా రావటం చాలా మంచిది. మన పోస్టల్ సౌకర్యం కంటే ఇక తప్పదు అనుకుంటే మాత్రం పోస్టల్ సౌకర్యం అనేది సర్వసిద్ధిమాల విషయంలో కూడా ఉంటుంది. అలాగే శ్రీచక్రము విషయానికి వచ్చేసరికి మాత్రం అది ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమంలో. అయితే శ్రీచక్రం ఏంటి అంటే అది కేవలం ఏంటి బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది అని చెప్పేసి అది వాస్తవంగా
కూడా ఒక సెంటిమెంటల్ గా కూడా చాలా మంది పెడుతూ ఉన్నారు. తీసుకొని నా దగ్గర ఆఫీస్ దగ్గరకు వచ్చి కానీ, లేదా నేను పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ, లేదా కొరియర్ ద్వారా పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ తీసుకొని కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానికి ఏంటంటే 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం అనేది నిర్వహించినటువంటిది. అయితే ఆ హోమం నిర్వహించినప్పుడు కూడా చాలా మంది అడుగుతూ ఉండేవాళ్ళు, అమ్మ మీరు యూట్యూబ్ లో పెడుతూ ఉండేవాళ్ళు, యూట్యూబ్ లో పెట్టినప్పుడు కూడా మీరు ఆ హోమం అనేది చేస్తున్నప్పుడు మాకు తెలియజేస్తే మేము కూడా వస్తాం కదా అని చెప్పేసి. అయితే దాన్ని ఏంటంటే ఈ విధంగా ఎప్పుడు కూడా అనుకోలే, కానీ ఇంత స్పందన వస్తుంది అని చాలా మంది కూడా అడిగారు. అలా కాదమ్మా మీరు కూడా మాకు తెలియజేస్తూ ఉంటే మేము కూడా వచ్చి పార్టిసిపేట్ అవుతాము అని చెప్పేసి, అందుకని చెప్పేసి హోమాది కార్యక్రమాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఏంటంటే 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది. అలాగే కుంకుమార్చన కార్యక్రమం కూడా చేపట్టినటువంటిది. ఒకవైపు ఏంటంటే ఆ శ్రీచక్రం అనే దానికి గణపతితో కూడుకునేటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, మరోవైపు శ్రీచక్రం అనేది ఉండటం జరుగుతుంది. వాస్తవంగా దాన్ని ఏంటంటే బీరువా లాకరులో మాత్రమే పొందుపరిస్తే సరిపోతుందని చెప్పి తెలియజేయడం మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా అది మన పూజా కార్యక్రమంలో పెట్టాలి, రోజు పూజ చేయాలి, అభిషేకం చేయాలి అవసరం లేదు. అది కేవలం ఏంటంటే మనం పూజ చేసినటువంటి ఒక వస్తువుని మనం ఎలా అయితే ఒక వస్తువుని మనం బీరువా లాకరులో భద్రపరుస్తామో ఆ విధంగా మన గృహం అందే అనమాట బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోదు. ఏదైనా ఒక సమస్య ఏదైనా ఉన్నది అని అంటే అది నివారణ కోసం తప్పకుండా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మనసులో సంకల్పము అనేది ఒకటి అనుకుని కనుక బీరువా లాకరులో పొందుపరిస్తే విత్ ఇన్ డేస్ లోనే పాజిటివ్ రిజల్ట్ విన్నామమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. అలాగే ఏంటంటే అదే కవరులో ఒక పేపర్ అనేది ఉండటం జరుగుతుంది. ఆ పేపర్ లో ఉన్నటువంటి మంత్రాన్ని ఏదైనా ఒక మరొక పేపర్ లో కానీ పుస్తకంలో కానీ వ్రాసుకొని ఆ తర్వాత మళ్ళీ అదే పేపర్ ఆ పేపర్ ని ఆ కవరులో పెట్టి ఆ కవర్ బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. మనసులో సంకల్పం అనేది ఏదైనా అనుకొని అతి శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహం వలన అది నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కూడా తెలియజేశారు అది తీసుకున్న తర్వాత చాలా బాగుందమ్మా, మా బంధువులకి మా స్నేహితులకు కూడా మేము పంచిపెడుతున్నాము ఇస్తున్నాము అని చెప్పేసి ఈ విధంగా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. రేపు పర్యటన చేసిన ప్రదేశాలకు కూడా తీసుకురావడం జరుగుతుంది, అక్కడికి వచ్చినా కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సర్వసిద్ధమాల విషయంగా కూడా అంతే, సర్వం సిద్ధించేటువంటి మాల అది కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు దాని గురించి కూడా అంతే, ఎంత చెప్పినా తక్కువ. దేనికైనా సరే ఏ వర్క్ కైనా సరే అతి శీఘ్రంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు కూడా తీసుకోవాలి అనుకుంటే మాత్రం తమ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆఫీస్ నెంబర్లకి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే అండి, మరి విన్నారు కదా, సీతా శర్మ గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ చేసుకోవాలి, అలాగే జాతరత్నం ధరించాలి, రెమెడీస్ పాటించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటన సమయంలో మినహా మిగిలిన అన్ని సమయాల్లో కూడా చిక్కడపల్లి హైదరాబాద్ లో వారి ఆఫీసులో అందుబాటులో ఉంటారు. మళ్ళీ అలాగే శ్రీయంత్రం, సర్వసిద్ధిమాల, ఎడ్యుకేషనల్ లాకెట్, దృష్టి దోష నివారణకు సంబంధించి దైవిక వస్తువును అందిస్తున్నారు. వివరాలు తెలుసుకోవాలి, తీసుకోవాలనుకున్న సరే సంప్రదించవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించే సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. అలాగే వారి ఆధ్వర్యంలో మరి హోమాలు నిర్వహింపజేస్తున్నారు. వివరాలు తెలుసుకునేందుకు మీరు కూడా పాలు పంచుకునేందుకు కూడా సంప్రదించవచ్చు. సీతా శర్మ గారు, మరి అలాగే మరి ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎంతో శ్రద్ధ చూపిస్తుంటారు. అలాగే చాలా మంది నరదృష్టి తగులుతుంది, దృష్టి దోషం ఉంది అన్నారని దైవిక వస్తువును కూడా అందిస్తున్నారు. ఆ వివరాలు తెలియజేస్తారు. తప్పకుండా. దృష్టి దోష నివారణకు వచ్చేసరికి ఏమవుతుందంటే దృష్టి దోష నివారణకి అని చెప్పేసి మన పూజా ప్రాసెస్ చేసినటువంటిది ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ అది స్వయంగా వచ్చి కలెక్ట్ చేసుకోవటమే మంచిది. అది పర్యటనకు వచ్చినప్పుడు కూడా తీసుకొచ్చేటువంటిది కాదు. కేవలం మన ఆఫీస్ అందు అంటే హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అది నరదృష్టి నరఘోష నివారణ కోసం, కేవలం ఏంటంటే దృష్టి దోష నివారణ కోసం చెప్పేసి తెలియచేయటం జరిగింది. అయితే అది కూడా అంతే, ఆఫీస్ కు వచ్చి చాలా మంది కూడా కలెక్ట్ చేసుకోవటం అనేది ఉంటూ ఉంటుంది. చాలా మంది కూడా అనవసరంగా భయపడుతూ ఉంటారు కొద్దిమంది. అలాగే ఏంటి అంటే చిన్నపిల్లల విషయం కావచ్చు, పెద్దవాళ్ళ విషయంలో కావచ్చు చాలా భయభ్రాంతులు అవుతూ ఉంటారు. వాళ్ళ విషయంగా కావచ్చు ఈ పని అవుతుంది అనుకుంటే పని కాకపోవటం వల్ల డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. వీటన్నిటికీ కూడా నరదృష్టి నరఘోష వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాటి కోసం అని చెప్పేసి తెలియచేసి ముందుగానే చెప్పటం అనేది జరుగుతున్నది. అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. ఆఫీస్ అందు మాత్రమే అది అవైలబుల్ ఉంటుంది. ఈ పర్యటన మినహాయించి మిగతా అంతా కూడా ఎప్పుడు కూడా చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. హైదరాబాద్ లో రేపు బుధవారం నుంచి హైదరాబాద్ చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. అక్కడికి వచ్చి నేరుగా తీసుకోవచ్చు. అలాగే విద్య గురించి వచ్చేసరికి ఏమవుతుందంటే నవడేస్ ఎక్కువగా మనం ప్రాధాన్యతనిచ్చేది కూడా ఏంటంటే పిల్లలకు మనం అందించేటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి అన్నప్పుడు చక్కని విద్య ఒకటే. అటువంటి విద్య అనేది పిల్లలకు అందించడం చాలా మంచిది. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కూడా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మెడలో లాకెట్ రూపేణ ధరించిన తర్వాత పిల్లల్లో మంచి మార్పు
మార్పులు చూసాము. మా పిల్లలు చాలా బాగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంతకుముందు చక్కగా మేము ఇంట్లో ఎగ్జామ్ పెట్టినప్పుడు రాసేవాడు, బయటికి వెళ్ళినప్పుడు అంటే ఎగ్జామినేషన్ హాల్లో మాత్రం వ్రాయలేకపోయేవాడు అని చెప్పేసి సఫర్ అవుతున్నటువంటి వాడు కూడా మన ఇంటర్మీడియట్ అప్పుడు కూడా అంతే, మా పిల్లలు బాగా రాస్తున్నారమ్మా అని చెప్పేసి తెలియజేశారు వచ్చి. ఈ విధంగా ఏంటంటే పాజిటివ్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. మరొకటి ఏంటంటే చదువుకునే పిల్లలనే కాదు, ఏంటి బుధుడికి సంబంధించినది ప్రత్యేకగా అది అందచేయటం కాబట్టి బుధుడు వ్యాపారాధిపతి. సో వ్యాపారం చేస్తున్నటువంటి వాడు కూడా చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళు కూడా మెడలో అది లాకెట్ రూపంలో ధరించడం చాలా మంచిది. అది స్నానం చేసినప్పుడు ఆ నీరు ఒంటి మీద పారటం అనేది కూడా చాలా మంచిది. అందుకని చెప్పేసి పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, స్త్రీ పురుషులు భేదం లేకుండా అందరికీ అది చాలా మంచిది అని చెప్పేసి తెలియజేయడం. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా వచ్చి ధరింపజేస్తున్నారు, చాలా మంది కూడా వచ్చి అడిగి తీసుకుంటున్నారు ఆఫీస్కి వచ్చి. అయితే ఏంటంటే ఆఫీస్కి వచ్చి కంపల్సరీ ఏంటంటే చాలా మంది కూడా హౌస్ వైఫ్స్ ఎక్కువ మంది రావడం అనేది జరుగుతున్నది ఈ మధ్య కాలంలో. అంటే ఉట్టిగా మా ఇంటి దగ్గర వాళ్ళతోటి విరోధం అనేది అవుతున్నదమ్మా, ఇంతకుముందు చాలా బాగుండేవాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో ఎందుకో బాగుండట్లేదంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని సామెత. మేము చాలా కామ్ గా సైలెంట్ గా ఉంటున్నా కానీ అలా అవ్వాల్సి వస్తుందమ్మా అంటారు. దానికి కూడా దృష్టిలో ఉంచుకొని బ్లెస్ చేసినటువంటిది అది ఆ మెడలో లాకెట్ రూపేణ ధరించటము అనేది చాలా మంచిది. చక్కని విద్య జ్ఞానము బుద్ధి అనేది అందచేస్తుంది కాబట్టి అటువంటి చక్కని జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి అవసరము. ఒక అక్షరం మనం రాసాము అంటేనే అసలు అక్షరం అంటేనే అది నాశనం కానిది అని అర్థం. అటువంటి అక్షర జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి అవసరం కాబట్టి దీనిని ప్రొవైడ్ చేయటం తెలియచేయటము అనేది జరుగుతుంది. ఇది కూడా పర్యటనకు వచ్చినప్పుడు కంపల్సరీ అక్కడికి కూడా తీసుకోవడం జరుగుతుంది, అక్కడైనా కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, మరి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు మంచి మాటలో భాగంగా మీరు ఏం తెలియజేస్తారని. ఈ రోజు ఏ వివరాలు చెప్పబోతున్నారండి? ఓకే, ఈ రోజు మంచి మాటలో భాగంగా వచ్చే శనివారం ఏంటంటే త్రయోదశితో కూడుకున్నటువంటి శనివారం. అంటే వచ్చే శనివారం 25వ తారీఖు కావచ్చు బహుశా. ఆ శనివారము త్రయోదశితో కూడిన శనివారం, అంటే శని త్రయోదశి అని అంటారు. శని త్రయోదశి రోజు ఏమవుతుందంటే ఏమైనా రెమెడీస్ అనేది చెబితే అప్పుడు ఆచరించడం కష్టమవుతున్నదమ్మా, కొంచెం ముందుగా చెప్పండి అమ్మా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉండేవాళ్ళు. సో మీరు ఏం చెప్తారా అని చెప్పేసి ఆ 10 గంటల వరకు మేము ఎదురు చూసి తర్వాత ఆఫీస్కి వెళ్తామమ్మా అన్న అభిమానుడు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో వచ్చే శనివారం కోసం ముందుగా తెలియచేయటం అనమాట. అది ఒక నల్లని వస్త్రము అనేది ఒకటి తీసుకొని అందులో కొంచెం నల్ల నువ్వులు అనేది వేసి అది మూట కట్టేసి, అది మామూలుగా నవగ్రహాల దగ్గర శని ప్రతిమ దగ్గర అనమాట, లేదా వాడు చూపిస్తారు పలానా ప్లేసు అని చెప్పేసి అక్కడైనా, ఎందుకంటే అందరూ అదే ప్రదేశంలో అంటే కూడా కష్టం అవుతుంది కదా. సో అక్కడ ఏంటంటే ఆర్గనైజర్స్ కొంతమంది బహుశా ఆ ప్లేసు అని చెప్పేసి చూపిస్తే అక్కడ కానీ ఒక ప్రమిదలో ఆ మూట అనేది అది పెట్టి నువ్వుల నూనె అనేది వేసి ఆ తర్వాత ఏంటంటే మనం ముడి వేసినప్పుడు 2 ఇలా వస్తాయి ఒత్తుల్లాగా. సో వాటికి ఏంటంటే మనం దీపారాధన అనేది చేయటం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే ఏంటంటే శని అనుగ్రహము అనేది, శని చాలా చాలా మంచివాడు కూడా, అందరూ భయపడతారు కానీ ఎవరైనా సరే ఈ విధంగా మనం చక్కని రెమెడీస్ అనేది ఆచరిస్తూ ఉంటే అంతకంత మంచి కూడా చేస్తాడు. దీపారాధన అనేది ఏంటంటే అది నువ్వుల నూనెతోటి వెలిగించాలి. ఒక నల్లని వస్త్రం చిన్నది తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసి నాది మూట అనేది కట్టి, చాలా చిన్న వస్త్రం ఉంటే మూట కట్టి ఆ ప్రమిదలో ఆ మూట అనేది ఉంచి ఆ 2 పీలికలు అంటే ఆ ఒత్తులు ఇలా వస్తాయి, వాటికి మనం దీపారాధన అనేది చేయటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం ఓం శనేశ్వరాయ నమః అనుకుంటూ చేయటం చాలా మంచిది. మరొకటి ఏంటంటే ఇది ఎవరైనా సరే ఏలినాటి శని కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, అంతర్దశ, ఈ విధంగా చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రక్రియని ఆచరించడం చాలా మంచిది. దానితో పాటుగా ఒక్క 8 రోజులు అనమాట కంటిన్యూస్ గా, ఈ రోజు శనివారంతో మొదలుపెట్టి మళ్ళీ శనివారం వరకు కుదిరని పక్షంలో ఏ రోజైతే మొదలు పెట్టారో ఆ రోజు నుంచి 8 రోజుల వరకు, అంటే ఒక శనివారం 8 రోజుల్లో కంపల్సరీ ఒక శనివారం అయితే వస్తుంది. ఈ రోజు మొదలు పెడితే ఏంటంటే 2 శనివారాలు తగులుతాయి. సో కొన్ని బొగ్గులు అనేది తీసుకొని ప్రవహించేటువంటి నీటి దగ్గరికి వెళ్ళి, వాస్తవంగా ఏంటంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది ఉండాలి, నీరు ప్రవహించేటువంటి నీటి దగ్గరికి వెళ్ళటం చాలా మంచిది. మనకు కొన్ని ప్రదేశాలు దొరకవు, అటువంటి చోట అయితే ఇక తప్పదు, ఎక్కడైనా చిన్న కాలువలు లాంటిదో లేకపోతే ఏవైనా ఒక చెరువు కానీ అలా చూసుకునైనా సరే దానికి కొన్ని బొగ్గులు అనేవి తీసుకుని ఆ నీళ్లలో వదలటం మంచిది. అది ఆ విధంగా 8 సార్లు 8 దోసెళ్ళు అనమాట ఈ విధంగా తీసుకొని నీళ్లలో ఇలా వదిలివేయటం చాలా మంచిది. అలా 8 రోజులు కంటిన్యూస్ గా చేయాలి. అయితే ఏంటంటే ఏలినాటి శని వచ్చిన వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడిగే చాలా మంది బాధపడ్డారు, ఏం చేయాలమ్మా ఏదైనా ఒక రెమెడీ అనేది. ఇది ఇంత పూర్వం కూడా నేను తెలియచేయడం జరిగింది, 5-6 సంవత్సరాల క్రితం కూడా తెలియచేయడం జరిగింది. చేసిన దగ్గర నుంచి మాకు బాగుందమ్మా అని చెప్పేసి చాలా మంది చెప్పారు. బిజినెస్ పీపుల్ కూడా అంతే,
చాలా మంది కూడా చాలా బాగుందమ్మా మీరు చెప్పినటువంటి పరిహారం అని చెప్పేసి, కానీ గుర్తుంచుకొని కొంచెం ముందుగా చెప్పండి అమ్మా అని చెప్పేసి తెలియచేశారు. కాబట్టి ముందుగా తెలియచేయటం వచ్చే శనివారం నాటికల్లా, అంటే ఈ రోజు మొదలు పెడితే 8 రోజులు అవుతాయి, లేదా వచ్చే శనివారం నాడు అంటే మన ఆ రోజు శని త్రయోదశి సందర్భంగా ఈ దీపారాధన అనే దానిని మన నవగ్రహాల్లో శనిగ్రహం దగ్గర ఆ విధంగా చేయటం చాలా మంచిది. అలాగే నువ్వుల నూనెతోటి అభిషేకము అనేది కూడా చేయటం చాలా మంచిది. ఆ తర్వాత చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు, ఇంటికి వెళ్ళి స్నానం కంపల్సరీ చేయాలమ్మా అని. అలా ఏమీ లేదు, అక్కడ మామూలుగా కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత ఆ దగ్గరలోనే ఆ సమీపంలోనే ఒక దైవ దర్శనం అనేది, అది ఆంజనేయ స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, రామాలయం కావచ్చు, ఏదైనా ఉంటుంది తప్పనిసరిగా అక్కడ దర్శనం చేసుకొని వస్తే సరిపోతుంది. ఈ విధంగా చేస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా అనుకున్నటువంటి పనులు అవుతూ ఉంటాయి. అనవసరంగా నీరసించిపోతూ ఉంటారు. చాలా మంది కూడా నిస్సహాయంగా ఉంటూ ఉన్నారు. నాకు ఏనాడు శని వచ్చింది, అర్ధాష్టమ శని, ఈ విధంగా బాధపడుతుంటారు. అష్టమ శని అని, శని మహర్దశ, అంతర్దశ, ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఇంతకు ముందు తెలియచేసినవి వాడు ఆచరించాలి. అలాగే ఏడుకొండల స్వామి కూడా ఏమేం చేయాలో తెలియచేయడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ తర్వాత వారాలు డెఫినెట్ గా తెలియచేయటము అనేది ఉంటుంది. దేనికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చిన్న పరిహారాలు అనేది ఈ కార్యక్రమంలో తెలియచేయటము అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అన్న సత్సంకల్పాలతోటే ఇవన్నీ కూడా పరిహారాలు తెలియచేయటం. ఎప్పుడు కూడా ఆర్థికంగా కూడా అంతే, చక్కగా అనుకున్న పనులు తప్పకుండా సక్సెస్ అవుతుంటాయి. ఆర్థికంగా కూడా అందరికీ అమ్మవారి దేవల కలిసి రావటము అనేది ఉంటుంది. కుచేలుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని చెప్పేసి తెలియచేయడానికి రీజన్ అదనమాట, కారణం అది. కొన్ని వేల మంది తెలియచేశారు, అమ్మ మీరు చెప్పినటువంటి ఈ పరిహారాలు ఆచరించిన తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి గుర్తు పెట్టుకొని మళ్ళీ శనివారం శని త్రయోదశి సందర్భంగా ఈ పరిహారము అనేది తెలియచేయడం జరిగింది. ఓకే అండి, మరి విన్నారు కదా సీతా శర్మ గారు చెప్పిన పరిహారాలు అందరూ పాటిస్తున్నారు కదా. అలాగే నేరుగా కలవాలి, పూర్తి జాతక విశ్లేషణతో పాటుగా మరి పర్సనల్ గా వివరాలు తెలుసుకొని పరిహారాల గురించి తెలుసుకోవాలి, ఆచరించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలో చేసిన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటన సమయంలో మినహా మిగిలిన అన్ని రోజులు కూడా చిక్కడపల్లి హైదరాబాద్ లో వారి ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. శ్రీయంత్రం, సర్వసిద్ధిమాల, దృష్టి దోష నివారణకు సంబంధించి దైవిక వస్తువులు అందిస్తున్నారు. ఎడ్యుకేషనల్ లాకెట్ సంబంధించి వివరాలు తీసుకోవాలి అనుకున్నా సరే ముందుకు అపాయింట్మెంట్ తీసుకోండి, లేదంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి సంప్రదించండి. అలాగే వారి ఆధ్వర్యంలో హోమాలు నిర్వహింపు చేస్తున్నారు. వివరాలు తెలుసుకునేందుకు, మీ వివరాలు నమోదు చేసుకునేందుకు సంప్రదించవచ్చు. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం టైప్ చేసి కార్యక్రమం వీక్షించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. సీతా శర్మ గారు మరి రోజు కార్యక్రమంలో మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కార్యక్రమాల గురించి చెప్పారు. మంచి మాటలో భాగంగా చక్కటి రెమెడీస్ చెప్పారు. అలాగే మీరు అందించే దైవిక వస్తువుల ప్రాధాన్యతను సవివరంగా చెప్పారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 93900646740, 040276665.